కార్యకర్తల పైన టీడీపీ దాడి చేస్తున్నారు. నిన్న మంగళగిరిలో ఒక అతన్ని గుద్ది చంపేశారు వెంకటరెడ్డి గారు. ఎట్లా చూస్తారు? చాలా దురదృష్టం. నేను ఒకటి మనవి చేస్తున్నా, నేను ఫాలో కాలేదు యాక్చువల్గా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా చాలా దుర్మార్గమైన వ్యక్తి, అధికారం కావాలని తాపత్రయపడే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని తాపత్రయపడే వ్యక్తి కాదు. హౌ టు క్యాచ్ ది పవర్. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ఏ విధంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడిన వ్యక్తి. మీకు గుర్తుంది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆయన మంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారితో పాటు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడో అప్పుడు వెళ్ళా పార్టీ రాదేమోనని, పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశంలోకి వెళ్ళాడు. అంటే ఈజ్ నాట్ ఏ ఫౌండర్ మెంబర్. తెలుగుదేశానికి వెళ్ళాడు, మళ్ళీ ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం లేదు, రాదు అని తెలిసిన తర్వాత ఎంతకైనా బరి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. గుద్దులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. రేపు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలి మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి. వారు దౌర్జన్యానికి దిగి మనని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు కానీ దీన్ని అప్రమత్తతో ఎదుర్కొంటామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జరిగిన సంఘటన మంగళగిరి. ఆ లోకేష్ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు. ఓడిపోతాడు రెండోసారి అని ఒక భయంతో ఈరోజు ఒక కార్యకర్తని ప్రచారంలో ఉండగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే పోటీ చేస్తున్న లోకేష్ ఇంకా గవర్నమెంట్ వస్తుంది అని కలగంటూ ఆ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాను కూడా గెలిచే పరిస్థితులు కనిపించకపోతుంటే ఏ విధంగా ఈరోజు ఆయన తిరుగుతానే ఉన్నప్పుడే చూస్తా ఉన్నాం. నేను ఒక రెడ్ బుక్ పెట్టా, దాంట్లో పేర్లు రాయించాను, వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఈరోజు రాకముందే తాను ఏం చేస్తాడు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని కొట్టి చంపటమే దీనికి ఒక నిదర్శనం. కాబట్టి మంగళగిరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లు మాత్రం అడుగుతా ఉన్నా, ఎన్నికల ప్రచారంలో చేసేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా, ఎన్నికల ప్రచారం చేయాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు ఒక వ్యక్తిని కొట్టి చంపారు అంటే ఇట్లాంటి శాసనసభ్యుడు మీకు కావాలా? ఆలోచన చేయమండి. మాటకొస్తే మా అందరి మీద చెప్తుంటాడు, నోటు దోలని, అవి మాట్లాడతారు ఈ మాట్లాడతానని. ఈరోజు వాళ్ళు చేసింది ఏంది? ఏకంగా చంపుతున్నారు మనుషుల్ని. ఇంకా ప్రభుత్వం రాలా అంటే ఎన్నికల్లోనే ఇంకా కోడ్ ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా ఈరోజు మనుషుల్ని చంపే ప్రయత్నం, ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్న లోకేష్. మంగళగిరి ప్రాంత ప్రజలు మరోసారి పోయినసారి చేసిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వ్యక్తిని శాసనసభకు పంపించకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2019లో 2024లో కూడా ఇదే తీర్పు ఇవ్వాలని, 2024లో కూడా మరోసారి ఆ లోకేష్ని ఓడించి ఇక్కడ హింసకు తావు లేవు, బెదిరింపులకు తావు లేవు, మీ ఇష్టానుసారంగా బెదిరింపించి చంపేస్తానంటే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని మీ ఓటు ద్వారా మంగళగిరి ప్రాంత ప్రజలను అడుగుతా ఉన్నాం. తప్పకుండా లోకేష్ని ఓడించి మరోసారి ప్రజాస్వామ్యాన్ని